హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి గుంటూరు సిటీలో 24 బెస్ట్ ప్రాపర్టీలు సేల్కి వచ్చినాయండి. ఎవరైతే ఇండస్ట్రీ షర్ట్స్ కోసం ల్యాండ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీస్ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ ప్రాపర్టీ పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో నరసరావుపేట మెయిన్ రోడ్డుకి దగ్గర సత్తెనపల్లి రోడ్ ఇండస్ట్రీ ఏరియాలో గుంటూరు అంకిరెడ్డిపాలెం నల్లపాడు ఏరియాలో సేల్కి వచ్చినాయండి 6 ప్రాపర్టీలు. ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి 350 గజాలండి. సెకండ్ ప్రాపర్టీ వచ్చేసి 184 గజాలు. థర్డ్ ప్రాపర్టీ వచ్చేసి 320 గజాలండి. ఫోర్త్ ప్రాపర్టీ వచ్చేసి 185 గజాలండి. ఫిఫ్త్ ప్రాపర్టీ వచ్చేసి 240 గజాలండి. సిక్స్త్ ప్రాపర్టీ వచ్చేసి 1179 గజాల ల్యాండ్ అండి. సో ఈ 6 ప్రాపర్టీల కాస్ట్ వచ్చేసి 1,75,00,000 ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చినాయండి. సో ఎవరు ఈ ప్రాపర్టీలు మిస్ చేసుకోవద్దండి. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ అనేది గుంటూరు బస్టాండ్ నుంచి సుమారుగా 15 కిలోమీటర్ల దూరంలో ఉండే పేచర్ల విలేజ్లో సేల్కి వచ్చిన 290 గజాల ల్యాండ్ అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. వెటర్నరీ హాస్పిటల్కి దగ్గరలో ఉంటుందండి ఈ ప్రాపర్టీ అనేది. ఇక్కడ గజం స్థలం వచ్చేసి 15,000. ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో 11,000కి ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి. సో తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది తీసుకోవడానికి ట్రై చేయండి, ఎవరు మిస్ చేసుకోవద్దు. సో నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ అనేది గుంటూరు ఆర్టీసీ కాలనీ ఎక్స్టెన్షన్లో సేల్కి వచ్చిన రెసిడెన్షియల్ ల్యాండ్ అండి. ఇది 2 రోడ్ల కార్నర్లో ఉంటుంది. వెస్ట్ అండ్ సౌత్ కార్నర్లో బిట్ అండి. స్థలం ముందు రోడ్డు వచ్చేసి 33 అడుగుల రోడ్డు. ఇక్కడ మనకి 953 గజాల ల్యాండ్ సేల్కి వచ్చింది. సో ఈ ప్రాపర్టీ అనేది ఎవరు మిస్ చేసుకోమాకండి, తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ గుంటూరు సిటీ లాల్పురం బీజేపీ ఆఫీస్ ఆపోజిట్ వైపు నేషనల్ హైవే ఫేసింగ్లో ఉండే వైఎస్ఆర్సీపీ ఆఫీస్ బ్యాక్ సైడ్ 4,550 గజాల ల్యాండ్ బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చింది. ఇక్కడ గజం స్థలం 20,000 ఉంటుంది. ఇప్పుడు మనకి ఆప్షన్లో గజం కేవలం 18,000 ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది. బ్యాంక్ ఆప్షన్లో కాబట్టి ఇంత తక్కువ రేట్ అండి. ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్. స్థలం ముందు రోడ్డు 33 అడుగుల రోడ్డు అండి. తప్పకుండా ఈ ప్రాపర్టీ చూసి తీసుకోవడానికి ట్రై చేయండి, ఎవరు మిస్ చేసుకోవద్దు. సో నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ గుంటూరు టు సత్తెనపల్లి రోడ్ మదల విలేజ్ ఇంకుపాలెం గ్రామంలో 30 అడుగుల రోడ్ ఫేసింగ్లో 8 ఎకరాల 80 సెంట్ల ల్యాండ్ సేల్కి వచ్చిందండి. ఇది కేవలం 3,50,00,000 ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి. సో ఈ ప్రాపర్టీ తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి, ఎవరు మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ అనేది గుంటూరు టు సత్తెనపల్లి టౌన్లో రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉండే ల్యాండ్ సేల్కి వచ్చింది. ఇది మొత్తం 331 గజాల ల్యాండ్ అండి. రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి 32, లోతు 93 ఉంటుంది. స్థలం ముందు రోడ్డు 40 అడుగుల రోడ్డు అండి. ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్. సత్తెనపల్లి రైల్వే స్టేషన్కి ఎగ్జాక్ట్గా 50 మీటర్ల దూరంలో ఉంటుంది. 4 రోడ్ల జంక్షన్ దగ్గర ఉంటుంది. ఇక్కడ మార్కెట్ వాల్యూ వచ్చేసి గజం 45,000 చప్పున ఉంటుందండి. సో మనకి మొత్తం 331 గజాల ల్యాండ్ 1,05,00,000 ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి. సో మంచి కమర్షియల్ ల్యాండ్ కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దు, తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ గుంటూరు నేషనల్ హైవే పక్కన 2 ల్యాండ్లు సేల్కి వచ్చినాయండి, ఓపెన్ ల్యాండ్స్. ఒకటి వచ్చేసి 146 గజాల ఓపెన్ ల్యాండ్ అండి. ఇంకోటి వచ్చేసి 149 గజాల ఓపెన్ ల్యాండ్. ఇది మనకి రామచంద్రపాలెం దగ్గర అండి సేల్కి వచ్చింది. 146 గజాల ల్యాండ్ 17 లక్షలకు సేల్కి వచ్చిందండి. 149 గజాల ల్యాండ్ 18 లక్షలు సేల్కి వచ్చింది. సో ఈ 2 ల్యాండ్స్ కూడా వెస్ట్ ఫేసింగ్లో ఉంటున్నాయి. సో తప్పకుండా ఎవరు ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ గుంటూరు బస్టాండ్ నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉండే గుంటూరు టు ప్రత్తిపాడు మెయిన్ రోడ్ దగ్గరలో
యనమండల విలేజ్ తిక్కరెడ్డిపాలెం గ్రామం పంచాయతీలో సేల్కొచ్చిన 4 ఎకరాల 13 సెంట్ల ల్యాండ్ అండి. ఇది మనకి 4,80,00,000 ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చింది. సౌత్ వైపు గవర్నమెంట్ రోడ్డు కూడా ఉంటుందండి. సో తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి, ఎవరు మిస్ చేసుకోమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ గుంటూరు టు చిలకలూరిపేట హైవేకి దగ్గరలో చోడవరం విలేజ్లో డొంక ఫేసింగ్లో 6,292 గజాల ల్యాండ్ సేల్కొచ్చింది. ఇక్కడ గజం 4,300 చప్పున సేల్కుందండి. రేట్ ఏమి ఫైనల్ కాదు, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, మాట్లాడుకోవచ్చండి, ఎవరు మిస్ చేసుకోమాకండి. ఈ ప్రాపర్టీ అనేది గుంటూరు టు సత్తెనపల్లి రైల్వే స్టేషన్ దగ్గరలో సేల్కొచ్చిన 3 ఫ్లోర్ ఇండివిజువల్ హౌస్ అండి. ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఇది మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో 50 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చింది. సో ఎవరైతే ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ చూసి తీసుకోవడానికి ట్రై చేయండి, ఎవరు మిస్ చేసుకోమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ గుంటూరు సిటీకి సుమారుగా 10 కిలోమీటర్ల దూరంలో ఉండే పెద్దపలకలూరు విలేజ్లో సేల్కొచ్చిన వెస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్ అండి. 262 గజాల ఓపెన్ ల్యాండ్. బ్యాంక్ ఆప్షన్లో గజం 18,000 చప్పున ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చింది. సో ఇది స్థలం ముందు రోడ్డు 30 అడుగుల రోడ్డు అండి. ఇది మనకి గజం 18,000 చప్పున సేల్కొచ్చింది కాబట్టి తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి, ఎవరు మిస్ చేసుకోమాకండి. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ గుంటూరు సిటీకి బస్ స్టాండ్కి 8 కిలోమీటర్ల దూరంలో గుంటూరు గోరంట్ల ఇండస్ట్రీ ఏరియాలో సేల్కొచ్చిన 1,263 గజాల ఇండస్ట్రీ ప్రాపర్టీ అండి. ఇందులో ఇండస్ట్రీ షర్ట్స్ కూడా ఉన్నాయి. ఇది త్రిబ్లెక్ సోప్స్ కంపెనీకి పక్కన ఉంటుందండి. గజం 14,000 చప్పున సేల్కొచ్చింది. ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ. స్థలం ముందు రోడ్డు 24 అడుగుల రోడ్డు అండి. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి, ఎవరు మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో గుంటూరు టు చెన్నై నేషనల్ హైవే రూట్లో ఈనాడ్ ఆఫీస్ దగ్గర హైవే నుంచి 2 కిలోమీటర్ దూరంలో ఉండే పొత్తూరు విలేజ్లో సిఆర్డిఏ అప్రూవల్ లేఅవుట్ ల్యాండ్ సేల్కొచ్చిందండి. ఇది 40 అడుగుల రోడ్లో ఉంటుంది. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉండే 4,488 గజాల ల్యాండ్. 150 గజాల బిట్టుగా ప్లాట్స్ డివైడెడ్ చేసింది. ఇది ఎల్పి నెంబర్స్ కూడా ఉన్నాయండి. సో ఇది సిఆర్డిఏ అప్రూవల్ లేఅవుట్ ల్యాండ్ కాబట్టి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. 2019లో గజం 12,000 చప్పున సేల్ చేశారండి. ఇప్పుడు ఇక్కడ మార్కెట్ వాల్యూ గజం 7,000 నుండి 8,000 మధ్యలో నడుస్తుంది. అలాంటిది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో గజం 4,000కే ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చిందండి. సో ఎవరు ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ అనేది తాడికొండ మండలం పెద్దపరిమి ఏరియాలో సేల్కొచ్చిన 3 ఫ్లోర్ ఇండివిజువల్ హౌస్ అండి. ఇది అమరావతి రాజధానికి తుళ్ళూరుకి దగ్గరలో ఉంటుంది. ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే న్యూ బిల్డింగ్ అండి. 226 గజాల ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేయించారండి. ఇంటీరియర్ ఇంటి ఎలివేషన్ అంతా చాలా అంటే చాలా బాగుంది. న్యూ బిల్డింగ్ కాబట్టి కన్స్ట్రక్షన్ వాల్యూ 1 కోటి రూపాయలు ఉంటుంది. ల్యాండ్ వాల్యుయేషన్తో కలిపి 1,50,00,000 పైనే ఉంటుందండి. కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో 1 కోటి రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చింది. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ నార్త్ అండ్ ఈస్ట్ కార్నర్లో 460 గజాల ఓన్గా దగ్గరుండి కట్టిన అందమైన ఇండివిజువల్ హౌస్ బ్యాంక్ ఆప్షన్లో 43 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చిందండి. ఇది మనకి ఆంధ్రప్రదేశ్ రాజధానికి వెలగపూడి సచివాలయానికి సుమారుగా 25 కిలోమీటర్ల దూరంలో ఉండే అమరావతి అమరలింగేశ్వర టెంపుల్ దగ్గర జూపూడి విలేజ్లో సేల్కొచ్చిన హౌస్ అండి. ఇక్కడ మార్కెట్ వాల్యూ వచ్చేసి 60 లక్షల పైన ఉంది. ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి మనకి 43 లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చింది. ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారో తప్పకుండా వాళ్ళు ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ గుంటూరు సిటీ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉండే తక్కెలపాడు విలేజ్లో 60 అడుగుల రోడ్డు ఫేసింగ్లో 30 సెంట్ల ల్యాండ్ అంటే 1,452 గజాల స్థలంలో కట్టిన 3 ఫ్లోర్ కన్వెన్షన్ హాల్ అండి. ఇది రన్నింగ్లో ఉన్న కళ్యాణ మండపం సేల్కొచ్చిందండి. ఇక్కడ మార్కెట్ వాల్యూ 4 కోట్లు విలువ చేసే ప్రాపర్టీ మనకి కేవలం 2,30,00,000 ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చిందండి. సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ చూసి తీసుకోవడానికి ట్రై చేయండి, ఎవరు మిస్ చేసుకోవద్దు.
అలాగే ఈ ప్రాపర్టీల్లో మీకు ఏ ప్రాపర్టీ కావాలన్నా స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు. సో ఈ ప్రాపర్టీల్లో మీకు ఏ ప్రాపర్టీ కావాలన్నా సీరియల్ నెంబర్, యాడ్ నెంబర్ మీరు మాకు తెలియజేస్తే ఆ ప్రాపర్టీ పూర్తి వివరాలు అనేది మీకు మేము తెలియజేస్తాము. సో అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి. వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ.